వైజాగ్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఉరుకూటి బాబురావు అధ్యక్షతన ఓల్డ్ గాజువాక దగ్గర శ్రీ కృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఈపీఎస్ 95 పెన్షనర్స్ మీటింగ్ భారీ ఎత్తున జరిగింది. ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కమిటీ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రావత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మన నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించాం, ఇంకా నిర్వహిస్తూనే ఉన్నాం. మన పోరాట ఫలితంగా ఈరోజు గవర్నమెంట్లో కదలికలు ఏర్పడ్డాయి. మన పెన్షనర్లు పక్షాన 29 మంది అన్ని పార్టీల ఎంపీలు మద్దతుగా నిలిచి చాలా సీరియస్గా పార్లమెంట్లో మాట్లాడడమే కాదు, ప్రధానమంత్రిని మన పెన్షన్ విషయంలో నిలదీయడం జరిగింది అని చెప్పారు. एनएससी का नेशनल एजुकेशन कमेटी या राष्ट्रीय संघर्ष समिति का वैजाग में ये जो बड़ी मीटिंग थी, इसमें सैकड़ों लोग आए थे। ये मीटिंग का प्रयोजन यही है कि हमने पूरे भारत में मीटिंगें हम कर रहे हैं। हमारा 10 साल से पिछले 10 साल से संघर्ष चल रहा है। हम चाहते हैं मिनिमम पेंशन 7,500, उसके ऊपर महंगाई भत्ता ईपीएस 95 के पेंशनरों को मिले। हायर पेंशन के सभी केसेस सुप्रीम कोर्ट के आदेश के मुताबिक बिना भेदभाव के सुलझे और मेडिकल फैसिलिटी सभी लोगों को, ईपीएस के पेंशन धारकों को 58 साल की उम्र से मिले, पति पत्नी को फ्री और अच्छी मेडिकल सुविधाएं। ये डिमांड्स लेकर हमने पिछले 10 साल से बहुत आंदोलन किए हैं और यहाँ तक कि आदरणीय प्रधानमंत्री जी से हमारी 2 बार मुलाकात हुई है। 3 बार हमारी चर्चा वित्त मंत्री जी से हुई है। कैबिनेट सेक्रेटरी से लेके एक्सपेंडिचर, फाइनेंस, इन सभी से, लेबर सेक्रेटरी, पावर पॉइंट प्रेजेंटेशन हुए। पार्लियामेंट्री स्टैंडिंग कमेटी ऑन लेबर ने हमें बुला के पार्लियामेंट में हमारे विटनेसेस लिए। ये सारा होने के बावजूद आज तक हमारा काम नहीं हो रहा है। ये बड़ी दुख की बात है और इसलिए हमें अपेक्षा है, मंत्री जी ने भी कहा है कि इस बजट सेशन में आपका काम आपके अपेक्षानुरूप करेंगे, अपेक्षाकृत करेंगे। लेकिन हम तो तब तक चुप नहीं बैठेंगे जब तक हमारा काम नहीं होता है। इसलिए हमने वहाँ चर्चा भी हमारी चल रही है और यहाँ संघर्षात्मक लड़ाई भी हमारी चल रही है। तो जहाँ चर्चा होती है, चर्चा से अगर कुछ सॉल्व होता है तो बहुत अच्छी बात है। नहीं होता है तो हम अगले आंदोलन की भी तैयारी करेंगे और फिर जो होगा वो जम के होगा। धन्यवाद। విశాఖపట్నంలో నేషనల్ యాక్షన్ కమిటీ ఈరోజు గాజువాకలో సమావేశమైంది. అశోక్ రావత్ గారు, రమాకాంత్ గారు, ఇక్కడ అప్పారావు గారు, తదితర మిత్రులందరూ కూడా వివిధ పరిశ్రమల్లో పనిచేసే స్టీల్ ప్లాంట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, షిప్ యార్డ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అనేక సంస్థల్లో పనిచేసేటువంటి వేలాది మంది ఇక్కడ పెన్షనర్లు ఉన్నారు. వందలాదిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరు అనేక రూపాల ప్రయత్నం చేశారని చెప్పారు. కేంద్ర మంత్రులు కానీ, లేబర్ మినిస్టర్ కానీ, మన్సుఖ్ మాండవ్య కానీ, పార్లమెంటరీ కమిటీస్ కానీ, సెక్రటరీలు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ, ప్రధానమంత్రి గారిని కానీ అందరినీ కలిశాము. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కోసం త్యాగం చేసినటువంటి శ్రామిక వర్గం, ఉద్యోగ వర్గాలు వాళ్ళ తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సి ఉంది కాబట్టి వారు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ కర్మాగారాల తాలూకా ప్రగతి పనిచేసి దేశ ఆర్థిక స్వావలంబనకి ఎంతో సహకరించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అనేక రూపాయలు ఇబ్బంది పడుతున్నారు. మినిమం పెన్షన్ తక్కువ అవడం వల్ల 1000 రూపాయలు 2000 రావడం వల్ల వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా సరిపోవటం లేదు. వారి కుటుంబాలు నిజంగా సాఫీగా జరగాలంటే 7,500 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని, మెడికల్ కార్డు ఇవ్వాలని చెప్పేటువంటి తీర్మానం చేశారు.